ఈ భాషా భాగంలో అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఇంతకుముందు నౌన్ గ్రూప్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వర్బ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. వర్బ్ గ్రూప్‌లో వర్బ్ అండ్ అడ్వర్బ్ ఈ 2 ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఒకదానికొకటి సంబంధం ఉంది కాబట్టి. ఫస్ట్ వర్బ్ గురించి తెలుసుకుందాం. వర్బ్ ఈజ్ ఎ వర్కింగ్ వర్డ్. అంటే పనిని గురించి తెలిపేటటువంటి పదమే ఈ వర్బ్. సో ఇంకొకటి స్థితి గురించి తెలిపేది. అంటే ఒకటి చేసేటటువంటి పని గురించి తెలిపేది. రెండవది స్థితి గురించి తెలిపేది. ఉదాహరణ చూద్దాం. ద క్యాట్ కిల్డ్ ద ర్యాట్. ఇక్కడ కిల్డ్ అనేది వర్బ్. అంటే చేసేటటువంటి పనిని గురించి తెలిపింది. అంటే ఎలుకను పిల్లి చంపేసింది. ఇక్కడ చంపడం ఇంగ్లీష్‌లో కిల్డ్ ఇదే వర్బ్. అదేం చేసింది? చంపింది. కాబట్టి అదొక వర్బ్. సో నెక్స్ట్ అఖిల్ వాక్స్ క్విక్లీ. ఇక్కడ అఖిల్ ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. నడవడము అనేది వర్బ్. అంటే అది కూడా చేసేటటువంటి పనిని గురించి తెలుపుతుంది. సో నెక్స్ట్ ద బాయ్ రన్స్ ఫాస్ట్. ఆ బాలుడు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నాడు. పరిగెత్తడం అనేది ఒక పని. ఈ పనిని గురించి తెలుపుతుంది కాబట్టి ఇది వర్బ్. సో నెక్స్ట్ ద కౌ ఈట్స్ గ్రాస్. ఏం చేస్తుంది ఆవు? గడ్డి తింటుంది. అంటే గడ్డి మేస్తుంది. ఇక్కడ మేయడం లేదా తినడం అనేది క్రియ. అంటే అది పనిని గురించి తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ ఈట్స్ అనేది వర్బ్. సో నెక్స్ట్ ఇవన్నీ యాక్షన్ అంటే పనుల గురించి చెప్తుంది. నెక్స్ట్ బీయింగ్ అంటే స్థితి. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఈజ్ అని వర్బ్. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? అదొక స్థితిని గురించి. ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. పెన్ అనేది ఎక్కడ ఉంది? ఆ టేబుల్ పైన ఉంది. అంటే ఇది ఒక స్థితి. నెక్స్ట్ హీ బికేమ్ ఎ డాక్టర్. అతడు డాక్టర్ అయ్యాడు. సో ఇది కూడా స్థితి గురించి అంటే కావడం. ఇది బీయింగ్ అంటాం ఇంగ్లీష్‌లో. ఒకటి పనుల గురించి తెలిపేది. రెండవది స్థితి గురించి తెలిపేదే ఈ వర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో నౌన్ అనేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేదా హెడ్ ఆఫ్ ది గ్రూప్ అని చెప్తాం. సో ఇక్కడ వర్బ్ అనేది దానికి చాలా కీలకమైంది. ఎందుకనంటే నౌన్, ప్రొనౌన్ ఇట్లాంటివన్నీ ఉన్నా కానీ అవి ఏం చేస్తున్నాయో చెప్పేది వర్బ్. సో వర్బ్ అనేది పనిని గురించి చెప్తుంది. కాబట్టి ఇది అత్యంత కీలకమైనటువంటిది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో. నెక్స్ట్ టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ వీటి గురించి తెలుసుకునేటప్పుడు ఈ వర్బ్ అనేది ఎన్ని రకాలుగా మారుతుంది, ఎలా ఉంది అనేది క్లియర్‌గా తెలుసుకుంటాం. సో వర్బ్‌ని బట్టే అది ఏ కాలంలో ఉంది, అంటే ఏ టెన్స్‌లో ఉందో కూడా చెప్పగలుగుతాం. సో వర్బ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వర్బ్ తర్వాత అడ్వర్బ్. అంటే దీన్ని క్రియా విశేషణం అంటాం. ఈ క్రియ గురించి కానీ, మరో అడ్వర్బ్ గురించి కానీ, లేదా అడ్జెక్టివ్ గురించి కానీ వివరించేటటువంటిదే ఈ అడ్వర్బ్. ఎగ్జాంపుల్ చూడండి. రామ స్పోక్ లౌడ్లీ. ఇక్కడ మాట్లాడడం అనేది వర్బ్. ఎలా మాట్లాడాడు? చాలా లౌడ్లీ అంటే చాలా గట్టిగా మాట్లాడాడు. ఈ లౌడ్లీ అనేది అడ్వర్బ్. సో నెక్స్ట్ రామ ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్. రాముడు ఎలాంటి బాలుడు? మంచి బాలుడు. కేవలం మంచి బాలుడే కాదు, చాలా మంచి బాలుడు. మామూలుగా అయితే గుడ్ అనేది అడ్జెక్టివ్ అంటే విశేషణము. ఈ విశేషణం గురించి వివరిస్తుంది కాబట్టి ఇది క్రియా విశేషణము. అంటే వెరీ అనేది ఇక్కడ అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద గర్ల్ రైట్స్ నీట్లీ. ద గర్ల్ రైట్స్ ఆ బాలిక రాస్తుంది. ఏం చేస్తుంది? రాస్తుంది. ఎలా రాస్తుంది? రాయడం అనేది వర్బ్. ఎలా రాస్తుంది? నీట్లీ అంటే చాలా అందంగా రాస్తుంది. సో ఇక్కడ నీట్లీ అనేది అడ్వర్బ్. నెక్స్ట్ హీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. అతడు ఇంగ్లీష్‌ని ఎలా? చాలా బాగా మాట్లాడగలుగుతాడు. స్పీక్స్ అనేది వర్బ్. స్పీక్ అంటే మాట్లాడడం. ఇంగ్లీష్ వెల్ ఎలా? చాలా బాగా మాట్లాడగలుగుతాడు. సో ఇక్కడ వెల్ అనేది అడ్వర్బ్. మన విశేషణానికి, క్రియా విశేషణానికి మరో తేడా చూడొచ్చు. మామూలుగా అడ్జెక్టివ్ అంటే విశేషణం అనేది ఎక్కడ వస్తుంది? సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది. ఇక్కడ అడ్వర్బ్ అనేది వర్బ్‌కు తర్వాత వస్తుంది. అది ఆ రెండింటికి ఉన్న తేడా. ఇక్కడ చూడండి. స్పోక్ లౌడ్లీ ఇది వర్బ్. అయితే అడ్వర్బ్ అనేది వర్బ్ తర్వాత వచ్చింది. నెక్స్ట్ రైట్స్ నీట్లీ
ఎలా చాలా అందంగా రాస్తారు. రాయడం తర్వాతనే ఈ అడ్వర్బ్ వచ్చింది. ఇక్కడ కూడా అఖిల్ వాక్స్ క్విక్లీ. అఖిల్ ఎలా నడుస్తాడు? వాక్ అంటే నడవడం, అది క్రియ. ఆ క్రియ ఎలా చెప్తుంది? క్విక్లీ అంటే చాలా వేగంగా నడుస్తాడు. సో ఈ వేగం అనేది క్రియ గురించి వివరిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చూడండి, క్రియ తర్వాతనే ఈ క్రియా విశేషణం అనేది వచ్చింది, అడ్వర్బ్ వచ్చింది. క్రియా విశేషణం అనేది క్రియ గురించి మరింతగా వివరించేటటువంటిదే క్రియా విశేషణము. అక్కడ విశేషణానికి క్రియా విశేషణానికి తేడా ఎక్కడ ఉంది? విశేషణము అనేది అంటే అడ్జెక్టివ్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ గురించి వివరించేటటువంటిది అడ్జెక్టివ్. ఇక్కడ అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం అంటే క్రియ గురించి, క్రియ చేసేటటువంటి పనిని గురించి తెలిపేటటువంటిది అడ్వర్బ్. అది అడ్జెక్టివ్ కు అడ్వర్బ్ కు ఉన్నటువంటి తేడా ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అడ్జెక్టివ్ అనేది నౌన్ అండ్ ప్రొనౌన్ గురించి వివరిస్తే అడ్వర్బ్ అనేది వర్బ్ గురించి వివరిస్తుంది. సో అది రెండింటికి తేడా. మరో తేడా ఏంటంటే అడ్జెక్టివ్ అనేది నౌన్ కు ముందుగా వస్తే అడ్వర్బ్ అనేది వర్బ్ కు తర్వాత వస్తుంది. ఇక్కడ ఇంకొక తేడా కూడా గమనించాలి. చాలా ఎక్కువగా అంటే అడ్జెక్టివ్స్ అనేవి చివరగా ఎల్తో ఎండ్ అవుతాయి. అడ్వర్బ్స్ అనేవి ఎల్వైతో ఎండ్ అవుతాయి. లౌడ్లీ, క్విక్లీ, ఇక్కడ ఈ రెండు పదాలు చూడండి, ఎల్వైతో ఎండ్ అవుతుంది. అందులో మేము ఇంతకుముందు అడ్జెక్టివ్స్ లో చూసాం ఏంటిది? బ్యూటిఫుల్, ఎల్తో ఎండ్ అవుతుంది. సో చాలా వరకు అడ్జెక్టివ్స్ అనేవి ఎల్తో ఎండ్ అవుతాయి, అడ్వర్బ్స్ అనేవి ఎల్వైతో ఎండ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వర్బ్ కు అడ్వర్బ్ కు ఉన్నటువంటి తేడా.